అబ్బులులా ఉన్నాడు. అబ్బులు 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 లేకు. అబ్బులు తాళాలేవి. అబ్బులు లేకు. దా ఏమైంది నాన్న? ఏమో నాన్న 1 వీక్ నుంచి ఇలానే అవుతుంది. ఏమేమో అవుతున్నాయి. అవునా? సరే లేకు, అలా కూర్చుంది కానీ లేకు, కూర్చో, అలా కూర్చో, ఇక్కడే కూర్చో, నేను డాక్టర్ పిలుచుకొని వస్తాను. సరే జాగ్రత్తగా ఉండు. వెళ్ళిపోయాడా? రండి రండి. డాక్టర్ గారు త్వరగా రండి. సరే సరే ఉంటాను. తీయండి తీయండి తీయండి. సరే డాక్టర్ గారు. నేను అప్పుడే చెప్పా కదరా మా నాన్న ఎర్రి పప్ప అని. మీరు నమ్మలేదు. ఇప్పుడు ఏమైంది? నాకు నిజంగా ఫిక్స్ వచ్చింది అనుకునే మా నాన్న డాక్టర్ని పిలవడానికి వెళ్ళాడు. సరే కానీ ఇంకేమైనా పందాలు ఉన్నాయా కాయడానికి? అర్థమైంది. ఇప్పుడు నేను ఎప్పుడు అలా చేయలేదు, గుర్తుపెట్టుకో. చిన్నప్పుడు రోజులు మర్చిపోయావురా. అటు చూడు. నాన్న నేను ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఏప్రిల్ ఫుల్ వదలరా నాన్న. దానికి నాకు పెళ్లి కూడా అవ్వలేదు అన్న. ఏదో నేను ఫూల్ చేద్దామని అలా చేశాను. వదిలే నాన్న. ఏంటన్నా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు. చూడు ఇప్పుడు చూడు, దీనికి ఏమంటావు చెప్పు. అంకుల్ అంకుల్ చెప్పమ్మా. మీ అబ్బాయి నన్ను రోజు ఏడిపిస్తున్నాడు అంకుల్. మా అబ్బాయి నిన్ను ఏడిపిస్తున్నాడా? అవును అంకుల్, నిజంగానే ఏడిపిస్తున్నాడు. లేదమ్మా, మా అబ్బాయి అలాంటి కాదు. బయట నా కోసం వెయిట్ చేస్తున్నాడు. మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళాడమ్మా. పదండి చూపిస్తాను. సరే పద. ఏ ప్రియా ఇలా రా. దొరికాడు. అబ్బా ఏంటి? నేను చెప్పింది ఏం చేసా? ఏం చెప్పావు? ఏం చేస్తున్నాడు? అబ్బా మర్చిపోయావా? మళ్ళీ చెప్తాలే. ఐ లవ్ యూ. ఒరే వెదవా, నాకంట 5 ఏళ్ళు చిన్నరా, నాకు తమ్ముడు అవుతావరా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకటే ఒక పదం, తమ్ముడు. అయ్యో ప్రియా, సచిన్ టెండూల్కర్ కంటే వాళ్ళ ఆవిడ పెద్దదైనా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా. రాముడి కంటే సీత పెద్దదే కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు కదా. మొన్న మధ్య ఏదో మూవీ వచ్చింది, ఏమైతే సినిమా, దాంట్లో నాగ చైతన్య సమంత కంటే చిన్నోడే కదా, అయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లే మనం కూడా హ్యాపీగా ఉన్నాం. వీడు ఇలాంటి ఆశలు వేస్తున్నాడు అనమాట. ఏమంటావు? చెప్పు తగుద్ది వెదవా. ఏ ప్రియా, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసేంతవరకు నేను ఇక్కడే ఉంటా. అర్థమైంది ఇప్పుడు. ఒరే, చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి అవుతుందా? నువ్వేనా తక్కువ తిన్నావా? నేనేం చేశాను నాన్న? హలో, మీకు ఎప్పటి నుంచి లెటర్ ఇద్దాం అనుకుంటున్నాను. నా మనసులో చాలా మాటలున్నాయి, అది ఈరోజు చెప్తున్నాను. మీ కళ్ళలో కలిపెట్టి చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది, సో కళ్ళు మూసుకొని చెప్తాను, సరేనా? ఉదయం లేచి వెంటనే మా అమ్మ నాకు టిఫిన్ పెడుతూ ఉంటుంది. అంత మాత్రాన మా అమ్మ అంటే నాకు ఇష్టమని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మా అమ్మ కంటే మీరంటేనే నాకు ఇష్టం. మధ్యాహ్నం బయటికి వెళ్తున్నప్పుడు మా నాన్న నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అంత మాత్రాన మా నాన్న అంటే నాకు ఇష్టం అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మా నాన్నకన్నా మీరంటే నాకు ఇష్టం. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా అమ్మ కన్నా మా నాన్నకన్నా మీరంటేనే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఇదేది చంపైపోయిందా? నాన్న, నువ్వేదని చెప్పు, నా వల్ల కావట్లేదు నాన్న. ఒరే, చిన్నప్పుడు నిన్ను కొట్టినా నీ మీద ప్రేమ చూపించానురా. నువ్వు చాలాసార్లు మీ ఫ్రెండ్స్తో అనగా విన్నాను, మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ అని. మరి నువ్వెప్పుడవుతావురా నీ కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్?